సంవత్సరాలు మన తెలంగాణ ప్రభుత్వానికి మనం అవకాశం ఇచ్చాము. తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఒకసారి కాంగ్రెస్కి ఇస్తే చాలా బాగుంటుందని పేద విద్యార్థులకు కానీ విద్య కానీ వైద్యం కానీ ఇవన్నిటికీ అందుబాటులో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకు వైద్యానికి బాగా ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడున్న మన సిచ్యువేషన్లో మనకు విద్యకు ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి ఒకసారి మన రాతలు మారితే బాగుంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయి. బయటకు వెళ్తే కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మారిందనుకో మన నిత్యావసర సరుకులు తగ్గితే గ్యాస్ ధర కూడా 500 రూపాయలకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 500కి 600కి ఇచ్చింది లాస్ట్ గ్యాస్. తర్వాత 1200 అయింది. ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనుకో అదే 500కి మనకు గ్యాస్ వస్తుంది. ఇంకొకటి లేడీస్కి ఉచిత బస్ సౌకర్యం ఉంది. పాస్ ఇస్తారు, వాళ్ళు ఎక్కడైనా తిరగవచ్చు. తెలంగాణలో యాదగిరిగుట్ట కానీ హైదరాబాద్ కానీ ఇంకెక్కడైనా తిరగవచ్చు. వాళ్ళు సూర్యాపేట నగరకల్ ఎక్కడైనా తిరగవచ్చు. అలాగనే మహిళలకు గృహలక్ష్మి ఇచ్చేసారు. వాళ్ళకు ఉపాధి 2500 ఇచ్చేస్తారు. అలాగనే చేనేత వృత్తి నమ్ముకున్న వాళ్ళకు 2500 కాబట్టి 3000 కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఏం చేస్తుందంటే 10 lakhs దాకా చేస్తుంది. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, దేశంలో కూడా ఎక్కడ లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా చెప్పింది చేస్తుంది, చేసి చెప్తుంది. కాబట్టి ఒకసారి కూడా మన యువకులు కానీ మనకు చదువుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించుకొని 10 సంవత్సరం మనకు టీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చింది కదా, ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దాము. వాళ్ళు ఎలా చేస్తారు చూద్దాం కదా. మనం ఓటేస్తే కానీ తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా చేస్తుందో చేయదో. దాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు నిర్ణయించుకోవడం జరుగుతుంది. దయచేసి నేనైతే చేయకూడదు ఓటేస్తున్నా, పక్కా చెప్తున్నా. మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? మునుగోడులో వచ్చేసి అంతకుముందుకు కూసులు బాబా గారు ఉన్నప్పుడు కూడా మనకేం జరగలేదు. తర్వాత రాజగోపాటి సారు కూడా ఉన్నప్పుడు కూడా ఏం జరగలేదు. సార్ ఏం చేసిండంటే ధైర్యంగా రాజీనామా చేసిండు. ఇవాళ రేపు వార్డు మెంబర్లు రాజీనామా చేయాలంటేనే చాలా వెనక ముందు అవుతుంది. అలాంటి ఒక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు సార్. ఎవరు? మన రాజగోపాటి సార్. చేసినాక ఏమైంది, కేటీఆర్ దత్త తీసుకున్న ఎవరు ఎలా ఉండాలి, అద్దం లెక్క మర్చిపోవాలి. దాదాపు సంవత్సరం మీద 8 నెలలు 9 నెలలు అయింది. ఎక్కడ ఉన్న గొంగలు ఎక్కడనే ఉంది. అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్తున్నాను, పని కాలే, కంప్లీట్ కాలే. ఇప్పుడు ఎవరైనా రాజీనామా చేయాలంటే వెనక ముందు అవుతారు. అలాంటి పదవికి రాజీనామా చేసినంటే రాజగోపాల్ సార్ చాలా గ్రేట్. మళ్ళీ అలాంటి దమ్మున్న వ్యక్తి కూడా మళ్ళీ మునుగోడు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఒత్తిడి ఇచ్చేది రాజగోపాల్ రెడ్డి, ధైర్యంగా ముందుకుండి పనులు తీర్చుకున్నాం రాజగోపాల్ రెడ్డి. దాని గురించి రాజగోపాల్ రెడ్డికి మేము ఏకగ్రీవంగా ఓటు వేయగలుగుతున్నాం. చాలా గెలిపించుకుంటాం. జై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జై కాంగ్రెస్.